నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరూ పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాలను కూడా సమన్వయ పాలన చేసుకుంటూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో అభివృద్ధిలో నిలపాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉండాలని తెలుసుకొని ఈ రోజు 28 రాష్ట్రాలకి 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. ఇంకొకటి రెండో విషయం, మీరు ఒకరితో పోల్చుకోవడం అది చాలా పొరపాటు. ఎందుకంటే నక్కను చూసి ఏదో వాత పెట్టుకున్నట్టు, పులి వాత పెట్టుకున్నట్టు ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రంలో నీకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి పరిజ్ఞానం వేరువేరుగా ఉంటాయి. నువ్వు నేను ఒకేసారి పుట్టున్నాం, నీ డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉంటుంది, నా డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తోటి విజయ్ గారితో పోల్చుకోవడం అది సమంజసం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక డిప్రెషన్ లో ఉండిపోయి అధికారం లేకపోయేసరికి వాళ్ళకి చిన్న మెదడు చిటిలించిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి తప్పుడు వార్తలన్నింటినీ కూడా ప్రచారం చేసి సులకానందం పొందేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. రైట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ విధానాలు ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా చెప్పి ఎందుకు పోటీ చేయలేదని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు ఒక విధానాలు ఉన్నాయి, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారానికి ఎందుకు రావాలని కూడా చెప్పి మళ్ళీ పోటీ చేయడం, 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలవడం జరిగింది. అంతేగాని పోటీ చేసి మొత్తానికి పార్టీని పక్కన పెట్టి పార్టీని దూరం చేసుకునే పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ రామారావు గారే కలవకుర్తిలో చింతా రవీంద్ర గారు ఓడిపోవడం జరిగింది. నిన్న చూసే స్టాలిన్ గారు ఒక పెద్ద ఆయన దగ్గర ఓడిపోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ అసలు ఆయన ఐడియాలజీ, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి చూపించడానికి అవకాశాన్ని కల్పించుకొని రావడం కొద్దిగా లేట్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ దేశానికి సేవ చేస్తారని మా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నమ్ముతుంది. కాబట్టి అతనితోటి మేము కలిసి పనిచేస్తున్నాం, మాతో కలిసి అతను పనిచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విజయ్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోల్చుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే మంచిదని అంటున్నాం. ఇంతకుముందు అన్నట్టు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. సింహం సింగిల్ గా వచ్చి ఏం చేస్తుంది?